ఇక రేవంత్ రెడ్డి సర్కార్ తోటి ఫస్ట్ నుంచి డి అంటే డి అంటున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గారు. మరి ఈ నేపథ్యంలో ఆమె నిన్న మన బదిలీ అయిపోయింది. మిస్ వరల్డ్ పోటీల కోసం ఆమె విపరీతంగా అంటే కష్టపడుతుంది. సరే, ఓవరాల్గా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది. ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి సమయంలో మరి ఆమెను బదిలీ చేసిరు. మరి ఈ బదిలీకి కూడా మనకు కారణాలు ఏందో కూడా తెలుసు. మొన్న ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆమె చేసినటువంటి ట్వీటు, ఆ తర్వాత ఆమెకు పోలీసులు నోటీసులు ఇవ్వడము, దానికి మళ్ళీ ఆమె రిప్లై ఇవ్వడము, అంటే ఫస్ట్ నుంచి కూడా స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కూడా ఆమె అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత విషెస్ కూడా చెప్పలేదు అని గత ప్రభుత్వంలో మనం చూసినాం. స్మితా సబర్వాల్ సీఎంఓలో ఉంటుండే అన్ని పనులు ఆమెనే. ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, రకరకాల మిషన్ భగీరథ కావచ్చు, మొత్తం ఆమె హయాంలో ఆమె నేతృత్వంలోనే జరిగిపోయినాయి, ఆమె చేతుల మీద జరిగినాయి ఇవన్నీ కూడా. మరి అలాంటి కీలకమైనటువంటి శాఖలు దాన్ని చూసినటువంటి స్మితా సబర్వాల్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిందో అప్పటి నుంచి ఆమెను మామూలుగా పక్కన పడేసారు. మరి టూరిజం శాఖకు ఆమెను బదిలీ చేసారు. అనుకోకుండా మిస్ వరల్డ్ పోటీలు వచ్చినాయి. దాంతో మొత్తం మిస్ వరల్డ్ పోటీలు అంటే ఒక ప్రతిష్టాత్మకమైన పోటీలు. దాంతో ఆమె మళ్ళీ తెర మీదకి వచ్చేసింది. చాలా వరకు అంటే హడావిడి చేయడం కానీ, ఆ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేయడం కానీ ఇవన్నీ కూడా మన నడుస్తున్నటువంటి సందర్భంలో మరి కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మరి స్మితా సబర్వాల్ పైన అయితే బదిలీ వేసిరు. ఆమెను ఆర్థిక శాఖకు బదిలీ చేసిరు. మరి ఇక ఈ బదిలీ నేపథ్యంలో ఇక మళ్ళీ ఆమె ఇంకొక ట్వీట్ చేసిందంట. ఇక్కడ చూడవచ్చు, కర్మణ్యే వాధికారస్తే అని మనకు భగవద్గీత శ్లోకాన్ని ఆమె ట్వీట్ చేసిందంట. ఇక దానికి సంబంధించి మనకు అర్థం కూడా తెలుసు, చాలామందికి తెలిసే ఉంటుంది. మనం కర్మలను చేయడం భగవద్గీతలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి శ్లోకం అది. కర్మలను చేయడం వరకే మన పని, ఆ కర్మల ఫలితాల మీద మనకు ఎలాంటి హక్కు లేదు. దాని అసలు ఏమైనా కానీ మనం పనులు చేస్తూ పోవాలి, ఆ పనుల నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం మీద మనం ఆశ పెట్టుకోవద్దు అనేది ఒక సింపుల్ శ్లోకం అది. మరి ఆమె కూడా నేను మిస్ వరల్డ్ పోటీల కోసం మరి నేను నాకు అప్పచెప్పిన పని చేసుకుంటూ పోయినా, ఇప్పుడు ఎక్కడ పోతే ఏంటి, నా వరకు నేను పని పర్ఫెక్ట్గా చేసిన అని చెప్పుకోనికే మరి చెప్పింది అని ఆమె పోస్ట్ పెట్టింది అని అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి మొత్తంగా ఓవరాల్గా మరి మిస్ వరల్డ్ పోటీలు కూడా పెద్ద టైం ఏం లేవు, నెక్స్ట్ 1 వీక్లోనే స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆమెను బదిలీ చేసిరు. ఆ బదిలీ చేసి ఆ మిస్ వరల్డ్ పోటీలు మరి నిజంగా మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్రానికి వచ్చినాయంటే గవర్నమెంట్కు ఎక్కువ పేరు రావాలి, మేమే తీసుకొచ్చినామని వీళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవాలి. కానీ మిస్ వరల్డ్ పోటీలో గవర్నమెంట్ పక్కకు పోయింది. స్మితా సబర్వాల్ గారే నేనే తెచ్చిన అన్నంత బాగా ప్రచారం అయితే చేసుకుంటున్నారు. అప్పటి నుంచి కూడా ఆమె మీద ప్రభుత్వ పెద్దల గుర్రుగా ఉన్నారు అని మనకైతే వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆమె చేసినటువంటి ట్వీట్ తోటి ఇక ఆమెను తీసి అయితే పక్కన పెట్టిర్రు. మరి సరే, ఆమె ఎక్కడున్నా ఐఏఎస్లకు కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు మంచిగా ఉంటారు, కొంతమంది ప్రభుత్వాలు లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటారు, అవి కామన్గా నడిచేదే. మొత్తంగా స్మితా సబర్వాల్ ఎప్పటి నుంచో ఆమె కొంచెం యాక్టివ్గా ఉంటున్నటువంటి ఐఏఎస్ కాబట్టి, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆమె యాక్టివ్గా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి, మళ్ళీ ఇప్పుడు స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీట్కి అయితే కొంచెం బాగా ప్రచారం అయితే నడుస్తుంది. ఇక్కడ దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న పర్యాటక పాలసీని అమల్లోకి తెచ్చాను, నిర్లక్ష్యానికి గురైన టూరిజం సర్క్యూట్లో పెట్టుబడులు రావడానికి అది దిశానిర్దేశం చేయనుంది, పర్యాటక శాఖ పని శైలి పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచిన, ఎన్నో అవకాశాలకు అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహణ. మొత్తానికి ఓవరాల్గా నాకు అప్పచెప్పిన పనిని నేను పర్ఫెక్ట్గా చేసిన, ఇప్పుడు ఫలితాల మీద నాకు ఎలాంటి అధికారం లేదు, నాకు చేసినటువంటి పని నేను చేసిన అని అయితే ఆమె ఒక భగవద్గీత శ్లోకం నర్మ అంటారు కదా, భగ్నంగా ఏదో మొత్తంగా ఆమె ఆ శ్లోకం అయితే చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి మరి ఆ ట్వీట్ అయితే కొంచెం వైరల్ అయితే అవుతుంది. ఓవరాల్గా స్మితా సబర్వాల్ అయితే ఎక్కడున్నా కానీ ఎప్పటికప్పుడు వార్తల్లోకి అయితే వస్తున్నారు స్మితా సబర్వాల్. మరి ప్రభుత్వం అంతే బదిలీలకు మించి ఏమీ చేయలేదు, ఏ ప్రభుత్వం ఉన్నా. మరి వీళ్ళు కూడా బదిలీ చేసి ఆమెనైతే ఇంకో పోస్ట్లోకి అయితే పంపించారు స్మితా సబర్వాల్.